గ్రామాలు పెడతారండి. అది ఎలాంటి వాళ్ళంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాణించుకొద్దాం అనుకున్నారు, కానీ అది రాలేకపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాజకీయాల కన్నా మనకి సినిమాలే ముఖ్యం అని చెప్పి మొహానికి మేకప్లు వేసుకుంటూ చేతులకి గోళ్ళకి నెయిల్ పాలిష్ చేసుకుంటూ వీటి విషయాల్లో తిరుగుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం ఫస్ట్ అన్నాడు నేను సిపిఐతో కలిసి వస్తా అన్నాడు, రెండోసారి కాంగ్రెస్ నాదే అన్నాడు, మూడోసారి చెగోవేరా అన్నాడు, నాలుగోసారి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు అన్నాడు, ఐదోసారి పవన్ కళ్యాణ్కి మోడీ గారు ముడ్డునాగడం తప్ప ఏది తెలియదండి. అది ఏమండి, జగన్ గారు 7 కొండలు కాదు, జగన్ గారు కనకదుర్గమ్మ గుడి కాదు, ఏ గుడి అన్నా సరే జగన్ గారు వాళ్ళ కుటుంబస్తులు హిందూ దైవత్వం పట్ల ఎప్పుడు అభిమానంగా చూపించారే తప్ప అసభ్యకరంగా ఏ రోజు ఏ రోజు ఆయన పట్ల చెడుగా భావించలేదు, చెడుగా తీసుకోలేదు. అది జగన్ గారే అవనండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అండి. అది ఏమండి, ఇప్పుడు పాపం చేసినోడు పోతక తప్పడు. 10 తల రావణాసుడే చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళు 4 తలలు వేసుకొచ్చాం, 5 తలలు వేసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ 1 తల, చంద్రబాబు నాయుడు 2వ తల, వాళ్ళ కొడుకు 3వ తల, బాలకృష్ణ 5వ తల, ఇలా 10 తల తీసుకొచ్చిన రావణాసుడి పని ఏమైంది? రాముడి జోలికి వచ్చారు, రాక రాముడు లాంటి జగన్ గారి జోలికి వస్తే ఏమైంది? 10 తలలు కాదు, 10,000 తలగాలు వచ్చినా రాముడు లాంటి జగన్మోహన్ రెడ్డి తరపున పట్టుకుంటే వీళ్ళు పతనం తప్ప ఏదీ లేదు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు వయసు తక్కువైనా సరే, ఆలోచన తక్కువైనా సరే, ఆయన ఆలోచన చాలా పెద్దది. ఇతను వయసు ఎక్కువైనా సరే ఆలోచన చాలా చిన్నది. అతని మీద కుట్ర తప్ప ఏదో చేద్దామన్న విషయం తప్ప ఏదీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలే పరిపాలించారు, 2 సంవత్సరాలు కరోనా టైంకి వెళ్ళిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎన్ని ఇళ్ళు ఇచ్చారు, ఎన్ని స్థలాలు ఇచ్చారు, ఎంతమందిని ఆదుకున్నారు, ఎన్ని అంబులెన్స్లు ఇచ్చారు, వాలంటరీ వ్యవస్థ ఏంటి, ఇంటి ముందుకి పెన్షన్లు ఏంటి, ఇవన్నీ కరోనా టైంలో చేశారు. మరి కరోనా టైంలో మరి వ్యాక్సినేషన్ ఏంటి, ఇంటి ముందుకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం ఏంటి, ఇవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మరి ఇప్పుడు ఇతను చేస్తున్న 40 సంవత్సరాలు, నాకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న ఇతంది ఎక్కడ? అతని పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబు నాయుడు పనికిరాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం, మమ్మల్ని తీసుకెళ్ళి కేసులు పెడతాం, కోర్టులు తిప్పటం, ఇవన్నీ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వానికి, మమ్మల్ని కేసులు పెట్టినా మహా అంటే జగన్ గారి తరపున 80% జనాలే ఉన్నారు. ఈ 80% జనాల్ని మీరు జైల్లో పెట్టి మేపడానికి మీ ఇంటిలో అమ్ముకున్నా కూడా మీ ఆస్తులు సరిపోవు. ఇది గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని అరెస్టులు చేద్దామన్నా కూడా, ఏం చేద్దామన్నా కూడా మేము దేనికైనా సిద్ధమే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత వడికన్నా వెళ్తాం, ఏదన్నా చేస్తాం మేము.